ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికీ పూర్తయింది. హౌస్ లో టాప్ 5 కనిపిస్తే విన్నర్ ట్రోఫీని అందుకోవడానికి నువ్వా నేనా అని పోటీ పడడం జరిగింది. హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ లలో ఎవరు ఫైనల్ గా విన్నర్ గా నిలుస్తారు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎంతగానో ఉత్కంఠ రేపింది. ఈ షో పూర్తయిన నేపథ్యంలో ఆడియన్స్ ప్రతి ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూశారు. బిగ్ బాస్ ముగియగానే ఈ ఏడాది బిగ్ బాస్ జోడీ సీజన్ 2 కూడా రాబోతోంది. ఈ బేబీ సీజన్ 2 కి సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఆ ప్రోమో ఎలా ఉంది, జోడీగా ఎవరెవరు రాబోతున్నారు, జడ్జీలు ఎవరు అన్నది ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ కు శుభం కార్డు పడింది. ఈ షో ముగుస్తున్న నేపథ్యంలో స్టార్ మా మరో కొత్త షోని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. ఆ షో గతంలో వచ్చిన బిగ్ బాస్ బేబీ జోడీకి సీక్వెల్ గా ఇప్పుడు బేబీ జోడీ 2 రాబోతోంది. తాజాగా ఈ షో ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్ నిర్వహించిన అగ్ని పరీక్ష ద్వారా ఎంపికై రికార్డు సృష్టించడం జరిగింది. వచ్చి రావడంతోనే ఏకంగా కప్పు గెలవడం అనేది ఆషామాషి వ్యవహారం కూడా కాదు. ప్రత్యేకించి బిగ్ బాస్ హౌస్లో ప్రవేశించిన అనంతరం మూడో వారంలోనే ఎలిమినేట్ అవుతాడని భావించిన కళ్యాణ్ పడాల చివరి దాకా పోరాడి గెలవడం జరిగింది. తనుజపై గెలిచి సామాన్యుడిగా ఒక సెలబ్రిటీపై సామాన్యుడు విజయం సాధించడం ద్వారా బిగ్ బాస్ చరిత్రలో మనకు చరిత్ర సృష్టించడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే కళ్యాణ్ పడాల భవిష్యత్ కార్యాచరణపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రక్షణ రంగానికి చెందిన ముఖ్యంగా అక్కడ ఎంప్లాయీగా ఉన్న కళ్యాణ్ పడాల అక్కడ సెలవు పెట్టి మరీ బిగ్ బాస్లో ఇంట్రెస్ట్తో ఇక్కడ ఎంపిక కావడం ద్వారా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సెలబ్రిటీగా మారిన కళ్యాణ్ పడాల పేరు ఇప్పుడు మారిపోతున్న క్రమంలో ఆయన మరిన్ని సినిమా అవకాశాలు కానీ ఇతరత్ర రియాలిటీ షోలు కానీ ఇతర ఈవెంట్లకు సంబంధించి ఎన్నో అవకాశాలు తడుతున్నాయి. ఈ క్రమంలోనే అతను మళ్ళీ మిలిటరీలో డ్యూటీలో చేస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మారుతున్న తాజా పరిణామాల క్రమంలోనే మిలిటరీకి కళ్యాణ్ పడాల గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా ఒక నిర్మాత ఇప్పటికే కళ్యాణ్ పడాలకు సినిమా హీరోగా అవకాశం ఇస్తున్నట్టు బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. ఆ క్రమంలోనే బిగ్ బాస్ జోడీ 2 సీజన్లో కూడా అవకాశం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అవకాశం దక్కే ఛాన్స్ లేకపోలేదు. అదేవిధంగా మరికొందరు నిర్మాతలు కూడా కళ్యాణ్ పడాలకు సినిమా హీరోగా అవకాశం ఇచ్చే దిశగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కళ్యాణ్ పడకు 2 రాష్ట్రాల్లో అనూహ్యమైన రీతిలో ఫాలోయింగ్ పెరగడంతో సినిమా తీసిన పక్షంలో లాభసాటిగా ఉంటుందనే ఆలోచనలో పలువురు ప్రొడ్యూసర్లు కూడా ఉన్నట్టుగా భావిస్తున్నారు. సీరియల్ వైపు మొగ్గు చూపినప్పటికీ సినిమాల వైపు అతనికి ఉన్న ఫిజిక్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, హీరో కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని బిగ్ బాస్లోనే చెప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఫిట్నెస్ విషయంలో కూడా ఆల్రెడీ మిలిటరీలో ఉద్యోగంలో ఉన్న నేపథ్యంలో 100% ఫిట్నెస్తో ఉన్న కళ్యాణ్ పడాలకు మరికొన్ని అవకాశాలు కూడా తలుపు తట్టే అవకాశాలు లేకపోలేదు. విజయనగరం జిల్లాలోని మారుమూల గ్రామమైన సుందర్పేటకు చెందిన కళ్యాణ్ పడాల డిగ్రీ వరకు చదువుకున్నారు. ఇప్పటికే అత్యంత పేదరికం నుంచి కామన్గా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్గా నిలవడం అనేది అది అతి చిన్న వయసులో చరిత్ర సృష్టించినట్టు కూడా అయింది. ఈ క్రమంలోనే తన సొంత గ్రామంలో సుందర్పేటలో కూడా భారీగా సభ జరిగింది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే అభిమానులు పెద్ద ఎత్తున ఒక సభను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఉద్వేగంగా ప్రసంగించడం జరిగింది. ప్రస్తుతానికైతే పెళ్లి వంటి అంశాల జోలికి పోకుండా కెరీర్ పైనే బాగా ఫోకస్ పెట్టాలని కళ్యాణ్ పడాల తాజాగా నిర్ణయించుకున్నారు. అందువల్ల త్వరలోనే మిలిటరీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో కళ్యాణ్ పడాల ఉన్నారని తెలుస్తుంది. అందుతున్న తాజా సమాచారాన్ని బట్టి బిగ్ బాస్
జోడి 2 ముగిసిన అనంతరం తదుపరి తన మొదటి సినిమా కూడా శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాకు హైదరాబాద్తో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా తన సొంత జిల్లాలో విజయనగరంలో, అటు కాకినాడలో, సుందర్పేటలో, ఇటు హైదరాబాద్లో, అమరావతిలో కూడా పెద్ద ఎత్తున సత్కార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏపీకి చెందిన ఒక మారుమూల గ్రామానికి చెందిన తెలుగువాడు బిగ్ బాస్ విజేతగా సెలబ్రిటీ కాకుండానే నిలవడం అనేది తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. తనకు అందిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ జోడీ సీజన్ 2కు జడ్జిలుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్తో పాటు డీకి జడ్జిలుగా వ్యవహరించిన సదా మరియు శ్రీదేవి కూడా ఎంపిక కావడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.